తిరుమల క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చ తోరణం. ప్రతిరోజు ఉత్సవాలు జరుగుతాయి. కానీ సంవత్సరంలో ఒకసారి జరిగే బ్రహ్మోత్సవాలకు చాలా ప్రత్యేకత ఉంది. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 9 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు ఉదయం రాత్రి 2 వాహనాలలో భక్తులకు దర్శనం ఇస్తారు స్వామివారు. ఈ బ్రహ్మోత్సవాలను తిలకించడానికి దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు. లక్షలాదిగా తరలి వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లను చేస్తోంది. పురాణాల ప్రకారం శ్రీనివాసుడు వెంకటాద్రిపై వెలిసిన తొలినాళ్లలోనే బ్రహ్మదేవుని పిలిచి లోక కళ్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని కోరారట. స్వామి ఆకాంక్షల మేరకు బ్రహ్మదేవుడు 9 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారని, అప్పటి నుంచి ఈ ఆధ్యాత్మిక అపురూప సంబరం బ్రహ్మోత్సవంగా ప్రసిద్ధి చెందిందని అంటారు. సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామి వివిధ వాహనాలపై ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అపరిమిత ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదిస్తారు. ప్రతిరోజు ఉదయం వాహన సేవ 8 నుండి 10 గంటల వరకు, రాత్రి వాహన సేవ 7 నుండి 9 గంటల వరకు జరుగుతుంది. వాహన సేవల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన గరుడ వాహన సేవ రాత్రి 6 గంటల 30 నిమిషాల నుండి అర్ధరాత్రి 1 గంట వరకు కొనసాగుతుంది. లక్షలాదిగా వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి ఏటా కూడా కన్యామాసంలో శ్రవణ నక్షత్రం రోజున ఒక బ్రహ్మోత్సవాన్ని సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మదేవుల వారు ఏర్పాటు చేసిన బ్రహ్మోత్సవాన్ని నిరాటంకంగా ఆనాటి నుంచి నేటి వరకు కూడా వైభవంగా నిర్వహిస్తూ వస్తూ ఉన్నాము. తర్వాత కాలంలో ఈ బ్రహ్మోత్సవాలలో విశేషంగా స్వామివారికి అలంకరణలు, స్వామివారి యొక్క వాహన సేవలు కూడా వైభవంగా ఉండడం, తర్వాత 4 మాడావీధులు విస్తరణ చేసి భక్తుల సౌకర్యార్థంగా విశేషంగా స్థలాన్ని ఏర్పాటు చేయడం, భక్తులందరూ కూడా వైభవంగా బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలన్నీ దర్శించుకునే ఏర్పాట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎంతో సౌకర్యవంతంగా ఏర్పాటు చేయడం జరిగింది. తిరుమలలో సెప్టెంబర్ 23న రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుంది. సెప్టెంబర్ 24వ తేదీ సాయంత్రం 5 గంటల 45 నిమిషాల నుండి 6 గంటల 15 నిమిషాల మధ్య శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. దాంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో అతి ముఖ్యమైన గరుడోత్సవం 5వ రోజు రాత్రి జరుగుతుంది. గర్భాలయంలోని మూలమూర్తికి నిత్యం అలంకరించే ఆభరణాలను గరుడోత్సవంలో మలయప్ప స్వామి వారికి అలంకరిస్తారు. అందుకే సాక్షాత్తు ఆ మూలమూర్తే తమ ముందు నిలిచినట్టుగా భక్తులు నమ్ముతారు. గరుడోత్సవానికి విశేష సంఖ్యలో భక్తులు తరలివస్తారు. జగన్నాటక సూత్రధారి అయిన మలయప్ప స్వామివారు తిరుమాడ వీధులలో నింపాదిగా ఊరేగుతూ భక్తులందరికీ తన దివ్య మంగళ రూప దర్శనమిస్తాడు. బ్రహ్మోత్సవాల్లో చివరిదైన 9వ రోజు ఉదయం చక్రస్నానం వేడుకగా జరుగుతుంది. శ్రీవారి పుష్కరిణిలో వేలాది మంది భక్తులు చక్రస్నాన మహోత్సవంలో పాల్గొంటారు. 9వ రోజు రాత్రి బంగారు తిరుచి ఉత్సవం తరువాత ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా జరుగుతుంది. దాంతో 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.